ఏం కావాలి? ఈ కథని రచించిన వారు బ్నిమ్ గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో డిసెంబర్ 2005లో ప్రచురితమైంది. స్వర్ణ ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికి 8 అవుతోంది. శీతాకాలం, చీకటి చిక్కగా ఉంది. ఈ పాటికి ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. పిల్లల గురించి కంగారు పడుతోంది. సెల్ నుంచి ఫోన్ చేద్దామంటే లో బ్యాటరీ లైన్లు అట్టడికి వెళ్ళిపోయాయి. ప్రతి పబ్లిక్ ఫోన్ దగ్గర 4-5 వెయిట్ చేస్తూ కనిపిస్తున్నారు. అక్కడ ఆగి వెయిట్ చేసి మాట్లాడే బదులు తానే ట్రాఫిక్ జామ్ లేని అడ్డదార్ల గుండా కాస్త వేగంగా ఇంటికి చేరిపోవచ్చు. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఉండాలని ఎంత ప్రయత్నించినా ఇలా స్పెషల్ మీటింగులు ఉన్నప్పుడు ఆలస్యమే అవుతుంది. భర్తది నైట్ డ్యూటీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం. కెరియర్ ఇంపార్టెన్స్ అనుకునేవాళ్లు భర్తని భార్య, భార్యని భర్త, ఇద్దరు పిల్లల్ని చాలా మిస్ అవుతారు. అయితే మధ్యతరగతికి కొంచెం తక్కువలో ఉండేవాళ్లు ఇవాళ భార్యాభర్తలిద్దరూ కలిపి 70,000 దాకా సంపాదించుకుంటున్నారంటే ఆ పోరాటం, ఆ విజయం, ఆ తృప్తి, ఆ కసి, ఆ పట్టుదల, పెరిగే కోరిక పెరిగి సుఖాలు సంతోషాలు ఏం కోల్పోతున్నా లక్ష్య పెట్టరు. స్వర్ణ సుకుమార్ కూడా అంతే. ధనమూలమిదం జగత్ అన్న మహానుభావుడు కూడా మధ్యతరగతి నుంచో అంతకన్నా కింది తరగతి నుంచో ఎదుగుతూ అన్నమాటే, లేదా దిగుతూ అనుకున్నమాటే. అని సెలవు రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ పెద్ద ఇల్లు కొనుక్కోవాలని, అందుకోసం ఎన్నాళ్లు కష్టపడాలో ప్రణాళికలు వేసుకుంటారు. ఇప్పటికే సుకుమారు ఇన్స్టాల్మెంట్లో కారు కొనుక్కున్నాడు. స్వర్ణ తన కెనటిక్ హోండాని వేగం పెంచుతోంది. మళ్లీ భయంతో తగ్గిస్తోంది. తనకు 15,000 జీతం. వచ్చే ఏడాది కంపెనీ ఇంకో 5,000 పెంచుతుంది. ఈలోగా వేరే ఏడాజెన్సీకి జంప్ చేస్తే స్టార్టింగే 20,000తో జాబ్ రావచ్చు. కానీ ఇక్కడ తనకుండే పలుకుబడి, స్టాఫ్ అందరికీ ఉండే గౌరవం, మంచి క్యాప్షన్లు ఇచ్చే కాపీ రైటర్గా బాస్కుండే అభిమానం, 5,000 జీతం ఎక్కువ వచ్చినా ఇవన్నీ అక్కడా ఇలా దక్కుతాయా అనుకునేది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ బాగానే ఉంది. ఇంతకన్నా జోరుగా వెళ్ళక్కర్లేదు. మనసుకు నచ్చ చెప్పుకుంటోంది. ఇంటికి వెళ్లేటప్పటికి పెద్ద కొడుకు చిన్న కొడుకు కలిసి ఇల్లంతా రణరంగం చేసి పెట్టారు. రంగం సిద్ధమైంది కదా అని యుద్ధం కూడా చేశారు. చిన్నాడు పెద్దవాణ్ణి కరిచి మళ్లీ దెబ్బలు తినాలని వెరిచి బెడ్రూంలో దూరి తలుపేసుకున్నాడుట. స్వర్ణకి కోపం రాలేదు వాళ్ళిద్దరి మీద. తలుపు తట్టి చిన్నాని కూడా పిలిచి ఇద్దరినీ సముదాయించింది. ఇద్దరికీ సంధి చేసింది. ముగ్గురూ కలిపి ఇల్లంతా సర్దేసుకున్నారు. ఓ కంచంలో అన్నం కలిపి ముద్దలు చేసి ఇద్దరికీ తినిపించేటప్పటికి 10 అయింది. మరే, మీరు పెంద్రాలే పడుకోవాలి. నేను రాత్రంతా ఆఫీస్ పని చేసుకోవాలి. సరేనా? రాత్రంతా హోంవర్క్ కాదు, ఆఫీస్ వర్క్ అని జోకులేస్తూ కథలు గట్రా చెప్పి వాళ్ళని నిద్రపుచ్చింది. తను భోజనం చేసి పనిలో కూర్చుందామని కంప్యూటర్ ముందుకొచ్చేటప్పటికీ రాయాల్సిన దాని ఆలోచనల కన్నా ఆవలింతలు ముందొచ్చాయి. కాసేపు అటూ ఇటూ తిరిగింది ఆవలింతలు తగ్గడానికి. కుమార్కి ఫోన్ చేస్తే కాస్త రిలాక్స్ అవ్వచ్చు. సెల్కి ఫోన్ కొట్టింది. బిజీయా? పర్లేదులే చెప్పు. నీకేంటి అంత ఆలస్యం అయింది? చెప్పానుగా, క్యామెల్ సిమెంట్ ఇండస్ట్రీ వాళ్ళు కొత్త క్యాప్షన్ చేస్తున్నారు. రేపు ప్రెజెంటేషన్ అన్నారు. వాళ్లతో మీటింగ్. ఓ, నువ్వు నైటౌట్ చేయాలేమో. అవును, ఇప్పుడే ఆవలింతలు మొదలయ్యాయి. ఎందుకు నవ్వుతావు? నువ్వు పొద్దున్నే వచ్చి లంచ్ టైం దాకా పడుకుంటావు. నువ్వు స్క్రిప్ట్ రాసిపెట్టు, నేను వచ్చాక టైప్ చేసి పెడతాను. ఏమక్కర్లేదు, నీ సంగతి నాకు తెలుసు. గుర్రు పెట్టుకుంటూ ఇంట్లోకొచ్చి షూ విప్పకుండానే మంచం మీద ఢమాలైపోతావు. నిన్ను నమ్ముకుంటే నా పని అయినట్టే. నేనే ట్రై చేస్తా. నిద్రొస్తోందని నీకు ఫోన్ చేశా. జో కొట్టాలనా? కాదు, జై కొట్టాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నో గుడ్ నైట్, నో బెడ్ నైట్. వర్క్లోకి వెళ్తున్నా. మళ్ళీ మధ్య మధ్యలో ఫోన్ చేస్తా. ఓకే. సుకుమార్తో ఫోన్లో మాట్లాడాక కాస్త మత్తు వదిలింది స్వర్ణకి. కంప్యూటర్ కీబోర్డు మీద వేళ్లు పరిగెడుతున్నాయి. బుర్రలో పుడుతున్న ఆలోచనలతో వెనక ముందాడుతూ స్క్రీన్ మీద వాక్యాలు పాకుతున్నాయి. 8 రకాల హెడ్లైన్స్, 15 రకాల బేస్ లైన్స్ అల్లేసింది. బాడీ కాపీ కూడా 2 రకాలు చేసింది. కంప్యూటర్ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 3 అయింది టైము.
పనిలో ఉన్నంతసేపు నిద్ర ధ్యాసే లేదు. ఆశ్చర్యంగా బయటికి రాగానే కళ్ళు బరువెక్కాయి. ఒక్కసారి సుకుమార్కి ఫోన్ చేసి ఆనందం షేర్ చేసుకుని అభినందనలు అందుకుంది. ఎంత పగలు పడుకున్నాడని ఎద్దేవా చేసినా పాపం రాత్రంతా మెలకువగా ఉండి వర్క్ చేస్తున్న భర్త మీద జాలేసింది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవలసిందే. పిల్లల పక్కన చోటు చేసుకు పడుకుంది. తెల్లారి సీడీ తీసుకెళ్లి ఆర్టిస్ట్కి విజువల్స్ గురించి చెప్పి యాడ్ పేజీలు తయారు చేయించాలి. లేఅవుట్ ఎలా ఉండాలి, విజువల్స్ ఎలా ఉండాలి. స్వర్ణ ఆలోచనలో ఉండగా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. సుకుమార్ 6:30కి డూప్లికేట్ కీ ఓపెన్ చేసుకుని ఇంట్లోకొస్తుంటే మెలకు వచ్చింది. అతను ఫ్రెష్గానే, అంటే రోజులానే ఉన్నాడు. తానే డల్గా నిద్రమత్తుగా ఉన్నానని తెలిసిపోయింది స్వర్ణకి. నవ్వు ముఖాన్ని పులుముకుని భర్తతో పాటు పెద్ద బెడ్రూమ్కెళ్ళింది. బ్రీఫ్ కేసులో బ్రోచెస్ ఉన్నాయి చూడు. ఇవాళ మన సొంత పనికే ఎక్కువ టైం వినియోగించా. డ్రెస్ మార్చి లుంగిలోకి జారుతూ అన్నాడు భర్త. ఏమై ఉంటుందబ్బా అనుకుని ఆత్రంగా బ్రీఫ్ కేస్ తీసింది స్వర్ణ. అదిగో అవే జనహిత, విజయ్ భేరి, ప్రముఖ్య అపార్ట్మెంట్ బ్రోచర్స్. వాటి వివరాలు, లోన్ ఫెసిలిటీ, ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నిర్ణయం నిశ్చయం నీదే. సాయంత్రం వచ్చాక చూస్తాన్లే. ఇవాళ నాకు బోల్డంత పని ఉంది. బోల్డంత అలసిపోయాను. గంట క్రితమే నిద్రెట్టింది. నా కళ్ళెలా ఉన్నాయో చూడు. సింపతి కోరుతున్న చిన్న పిల్లలా అంది స్వర్ణ కళ్ళు చేతివేళ్లతో సాగదీస్తూ. నీ కళ్ళకి నా దగ్గర మంచి మందు ఉంది అంటూ సుకుమార్ దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో పాలవాడు తలుపు కొట్టాడు. విడిపోయింది జంట. పాలు కాచడం, కాఫీ కలపడం, పిల్లల్ని లేపడం. ఈ హడావిడిలో పనమ్మాయి వచ్చి చేస్తేనే అయ్యే పనులు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోతున్నాయి. ఆ అమ్మాయి వచ్చి కుక్కరు, పిల్లల టిఫిన్ బాక్సులు కడిగివ్వాలి. కాసిన కూరలు తరిగిచ్చేస్తే తను వాళ్ళకి బ్యాగులు గట్రా సర్ది డ్రెస్ చేయించేది. ఆ మహాతల్లి ఆ రోజు ఎగ్గొట్టినట్టే బ్రెడ్డు పాలు తినిపించి పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసి ఆటో ఎక్కిస్తూ ఆటో డ్రైవర్కి 20 రూపాయలు ఇచ్చింది స్వర్ణ. ఎక్కడన్నా పిల్లలకి టిఫిన్ కొనిపెట్టి బాక్సులో పెట్టమని రిక్వెస్ట్ చేసింది. తన మీద తనకే జాలేసింది. పిల్లలకి బయట టిఫిన్ కొనైనా తనే బాక్సులో సర్దనందుకు. సుకుమార్కి పొద్దున్నే రాగానే పని చెబితే ఏం బావుంటుంది. అయినా మంచి నిద్రలో పడిపోయాడు పాపం. ఎందుకు తనంత శ్రమ పడుతున్నాడు? కుటుంబం కోసమేగా. టైం చూస్తే 9 అవుతోంది. గబగబా రెడీ అయ్యి రాత్రి రెడీ చేసుకున్నదంతా సీడీ రాసుకుంది. భర్త దగ్గరలో కాఫీ ఫ్లాస్క్ పెట్టేసి తుర్రుమంది ఆఫీస్కి. గ్రాండ్ సక్సెస్. తను రాసిన క్యాప్షన్స్ కాపీ, సెలెక్ట్ చేసిన విజువల్స్ అన్నీ నచ్చేశాయి కేమల్ సిమెంట్ చైర్మన్ గారికి. బాస్ కూడా బయటపడిపోయి బ్రహ్మానందంతో అభినందించాడు. బాసులు మెచ్చట అరుదు కదా. ఇంకా మహదానందంతో ఇంటికి బయలుదేరింది. ఓ గంట ముందుగానే ఇంటికొచ్చి భర్తకి ఈ విషయమంతా చెప్పాలి. మధ్యలో 2 సార్లు తనే ఫోన్ చేశాడు గాని సీసీసీ గారితో మీటింగ్లో ఉండడం మూలాన్ని, బాస్తో డిస్కస్లో ఉండడం మూలాన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. బయటికి రాగానే ఫోన్ చేస్తే నో రెస్పాన్స్, లేదా మళ్ళీ చెయ్యమని కంపెనీ వాళ్ల హెచ్చరింపులు. అలా కాని అనుకుంది. ఇంకా ఆఫీసులన్నీ ముగియవు కనుక ట్రాఫిక్ బాగానే ఉంది. సోమాజిగూడ నుంచి వారాసిగూడ రయ్యన వచ్చేస్తుంది. పొద్దుటి సుకుమార్ ఇచ్చిన బ్రోచర్లు చూడాలి. మాదాపూర్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ. ఈ మధ్యలో అయితే తనకి నాకు దగ్గరే. ఇలా సాగుతున్న ఆలోచనల్లో అనాలోచితంగా ఇల్లు వచ్చేసింది. సుకుమార్ ఇంట్లోనే ఉన్నాడు. కారు బయటే ఉంది. గుడ్ అనుకుంటే ఇంట్లోకి ప్రవేశించింది. సుకుమార్ హాల్లో కూర్చున్నాడు. ఒళ్ళో తల పెట్టుకుని సోఫాలో పడుకున్నాడు చిన్న. వాడి నుదుటి మీద చన్నీళ్లగుడ్డ. గబగబా బ్యాగు చెప్పులు విసిరేసి సోఫా దగ్గర కూలబడింది. ఏమైంది? జ్వరంట. స్కూలు వాళ్ళు కంగారుగా ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను. డాక్టర్కి చూపించాను. ఫ్లూ అన్నాడు. కంగారు పడక్కర్లేదు, 3 రోజుల్లో తగ్గిపోతుందన్నాడులే. ఓదార్పుగా ధైర్యం చెప్పాడు సుకుమార్. సుకుమార్ ఆఫీస్కి వెళ్ళిపోతూ మందులు వాడవలసిన టైము, మందులు, డాక్టర్ ఫోన్ నంబర్లు ఇచ్చాడు. రాత్రంతా చిన్నాడు జ్వరావస్థలు అన్నీ పడుతూనే ఉన్నాడు. ఏడుస్తున్నాడు. కంగారు పడుతోంది స్వర్ణ. సుకుమార్ ఫోన్ చేస్తున్నాడు. ధైర్యం చెప్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఇలాగే పెద్దడి చిన్నప్పుడు వాడికి పెద్ద జ్వరం, టైఫాయిడ్ అన్నారు. అప్పుడు తనకి 2వ డెలివరీ టైము. దాదాపు 1 నెల రోజులు నిద్రాహారాలు మాని
అత్తయ్య మావయ్య వాణ్ణి కనిపెట్టుకున్నారు. తనకెంత ధైర్యం చెప్పారని. పెద్దవాళ్లతో ఉంటే తమ ఆశలకి, ప్లాన్లకి, పొదుపుకి నీతి వాక్యాలతో అడ్డుగోడలు పెడుతున్నారని విడిగా ఇలా వచ్చేశాం. ఇప్పుడింకా వెలిగిపోవాలని, ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. పరిగెట్టి పాలు తాగొద్దమ్మా, నిలబడి నీళ్లు తాగండి. వాడు మంచి ఉద్యోగమే చేస్తున్నాడుగా. నువ్వే పిల్లల ఆలనా పాలనా చూసుకో. తల్లి ఉద్యోగం అన్ని ఉద్యోగాల కన్నా గొప్పది, జీతాన్ని మించిన ఆనందం ఇస్తుంది అని చెప్పినందుకు వాళ్ళని నొప్పించి, మొగుణ్ణి ఒప్పించి సఫిల్గూడ నుంచి వారాసిగూడకి మకాం మార్పించింది. ఇప్పుడు తల్లి ఉద్యోగం ఏ బాస్కో కాదు, తనకే లాభమని తెలుస్తోంది. ఆ రాత్రివేళ అత్తగారికి ఫోన్ చేసి ఏడ్చేసింది. అత్త మామ ఫోనొచ్చిన గంటలో ఓ ముసల్లూనా మీద కోడలింటికి వచ్చారు. పాపం సగం దూరం నడిచే ఉంటారేమో. వాళ్లతో మనం కలిసి ఉందామని ప్రాధేయపడింది. పిల్లల్ని మా దగ్గర ఉంచుకుంటామమ్మా అంటే, వద్దండి, నేనింక జాబ్కెళ్ళను. మిమ్మల్ని, మీ అబ్బాయిని, మా అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసే 3 ఉద్యోగాలు చేస్తాను అంది. కోడలుద్యోగం, భార్య ఉద్యోగం, తల్లి ఉద్యోగం. ఒక ఉద్యోగంలో లేని తృప్తి ఆ తర్వాత స్వర్ణ పొందుతోంది. ఇన్ని కావాలనుకుంటే కొంత వదులుకుంటే ఏమనుకుంది స్వర్ణ. కథ సమాప్తం.